సార్ ఆపండి సార్ ప్లీజ్. ఏమైంది రఘువరన్? సార్ ఇక్కడ ఏదో తేడాగా అనిపిస్తుంది సార్. ఏం తేడా కనిపిస్తుంది సార్? ఈ కాలమ్స్ ఇక్కడ రాకూడదు సార్. కావాలంటే ప్లాన్ చూడండి. ఏది చూద్దాం. అవును, అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్, కన్స్ట్రక్షన్ ఎంత తేడాగా జరుగుతుంది సార్. ఎక్కడో తప్పు జరుగుతుంది సార్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్. ఎంత డబ్బు సార్. నేను ఎండికి ఏం సమాధానం చెప్పాను? వీటన్నిటికీ ఇన్ఛార్జ్ జగన్. అతన్ని అడుగుదాం పదండి. మిస్టర్ జగన్, నేను మీకు ఇచ్చిన ప్లాన్ ఏంటి? మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్లాన్ ఏంటి? సార్ మీరు ఇచ్చిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఏంటి నేను ఇచ్చిన ప్లానా? ఇదిగో ఇదే నేను ఇచ్చిన ప్లాన్. దీనే ఫాలో అవుతున్నారా? సార్ నాకు మీరు ఇచ్చిన ప్లాన్ ఇది కాదు. రైట్, ఆ ప్లాన్ ఇది తీసురా. సార్ ఇతను ఇది మీరు ఇచ్చిన ప్లాన్. హలో, ఇది నా ప్లాన్. ఇది నా ప్లాన్ కాదు సార్. ఇది ఇవ్వలేదు. ఏంటి వేషాలు వేస్తున్నావా? ఎవరు వేషాలు వేస్తున్నారు సార్? ఈయనకి ఇష్టం వచ్చినట్టు ఒక ప్లాన్ గీసుకొచ్చేస్తారు. అది తప్పని తెలిసినప్పుడు మళ్ళీ ఇంకో ప్లాన్ గీసుకొస్తారు. ఇందుకే సార్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పని అప్పచెప్పాలి. ఇంత పెద్ద ప్రాజెక్టునే ఇలాంటి పిల్లకాకుల చేతిలో పెడితే ఇలాగే అవుతుంది. మర్యాదగా మాట్లాడు జగన్, లేదంటే చైర్మన్ గారు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చైర్మన్కి భయపడే రకాన్ని కాదు నేను. పంది లేకపోతే తెలియదని చెప్తాం. జగన్, నేను మీకు ఏం ద్రోహం చేశాను? ఇంత డబ్బు వేస్ట్ అయిపోయింది. నేనేం సమాధానం చెప్పను? నువ్వు తప్పు చేసి నా మీదకి నెడుతున్నావా? వెళ్ళి పని నేర్చుకురా ఫస్ట్. రే ఇప్పుడు అర్థమవుతుంది రఘువరన్, ఇది తప్పకుండా కావాలని చేసిన పని. ఇందులో మీ తప్పే లేదు రఘువరన్. 10 డివిజన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీరు చూసుకోవాలంటే ఎలా? దీని వెనక ఎవరో ఉన్నారు. ఏంటి మిస్టర్ రఘువరన్, ప్రాజెక్ట్లో చాలా తప్పులు జరుగుతున్నాయంట. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అర్హత లేని వాడికి అర్హతని మించిన పని అప్పగిస్తే ఇలాంటి తప్పులే జరుగుతాయి. మిస్టర్ రఘువరన్, ఫస్ట్ మీరు బీచ్లో పిచ్చు గూళ్ళు కట్టాలి. ఆ తర్వాత ఏదైనా ఫ్యాన్సీ స్టోర్లో బిల్డింగ్ బ్లాక్స్ కొనుక్కొని వాటితో ఒక ఇల్లు కట్టాలి. ఆ తర్వాత స్కూల్ టాయిలెట్స్ ఇలాంటి చిన్న చిన్న వాటికి టెండర్లు వేయాలి. అంతేగాని ఒకేసారి 300 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేసేస్తానంటే మేము చేతులు కట్టు కూర్చుంటామా? ఇప్పుడు ఏం చేస్తావమ్మా? మొత్తం కట్టిందంతా కూల్చేసి మళ్ళీ తోవి మళ్ళీ ఫౌండేషన్ వేసి ఊహించుకుంటేనే తల తిరుగుతుంది. టైంకి అవుతుందంటావా? పైగా హై క్వాలిటీ సిమెంటు, ఇటుక, ఐరన్ మాత్రమే వాడతారంట. ఓ 30 crores దాకా లాస్ అవుద్దా జగన్? అవుద్ది సార్. 170 కోట్లలో 30 కోట్లు పోతే 140 కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి చేయగలరా? ఏమంటావు జగన్? కష్టమే సార్. ఈ ప్రాజెక్ట్ని 200 కోట్లలోపే పూర్తి చేయగలమని మాకు తెలియదా? మరెందుకు 300 కోట్లకు టెండర్ వేసాం? వచ్చాడండి పెద్ద పుట్టింకి. వంశపారంపర్యంగా నిలబెట్టుకుంటూ వస్తున్న వ్యాపారం రా ఇది. నీలాంటి ముష్టెదవల్ని అంత ఈజీగా ఎదగనిస్తావా? మీ లెవెల్కి తగ్గ పని చూసుకోండిరా. నా అర్హతకు మించిన ప్రాజెక్ట్ అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. కావాలంటే ఓ 5-10 పడేస్తాను, లేదంటే ఏం పిక్తారా? ఎరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండీ చైర్లో కూర్చున్న నీకేంత పొగరుంటే, అమ్మ నాన్న తిప్పలపడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్కి ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్నల్ని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవడానికి ఫ్లాస్క్లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగులేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చ కుక్కల 4 ఏళ్లుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింకలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఓ మహాన్ భావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్ గాడిని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగులేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలరా? ఏయ్, నిన్నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయనివ్వకుండా చేసి ఉన్న డబ్బు మొత్తం వేస్ట్ చేయించి ఈ అలగా జనం అంతా నిన్ను చెప్పులతో కొట్టి లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసేలా చేయకపోతే అమూల్ బేబీ, ఇంతవరకు రఘువరన్ని విలన్ గానే చూసావు, హీరోగా చూడలేదు కదా. ఇక్కడ నుంచి చూపిస్తా.
మీటింగ్లో ఏమైంది? ప్రాజెక్ట్ కంటిన్యూ చేయమని చెప్పారు సార్. ఆల్రెడీ ఇచ్చిన బడ్జెట్లో పూర్తి చేయలేకపోతే ఆ లాస్ కంపెనీ భరించాలని చెప్పారు. మీరేమీ వరి అవ్వకండి సార్, నేను ఎలాగైనా బడ్జెట్లోనే పూర్తి చేస్తాను. మిస్టర్ రఘువరన్, ఇందులో మీ తప్పేం లేదు. లక్కీగా ముందే నోటీస్ చేయగలిగాం. థ్యాంక్ గాడ్. 30 కోట్లు 40 కోట్లు లాస్ వస్తుందని టెన్షన్ ఏం పడకండి. దాన్ని ఎలా కవర్ చేయాలో ఆలోచించండి. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్. చెప్పండి సార్. నమస్తే. నమస్తే. మేము పేద ప్రజలు గుడిసెల నుంచి పక్కా ఇళ్ళకి మరి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాం సార్. మిగతా వాళ్ళలాగా ఇందులో కమిషన్ లాంటివి లేకుండా తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఇళ్ళే మేము కడుతున్నాం. సరే, కొంతమంది అది జరగనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఆ అశోక్ వర్మే కదా, తన గురించి నేను విన్నాను. వాళ్ళ నాన్నది కూడా ఇదే మైండ్ సెట్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏది వేరే వాళ్ళకి వెళ్ళనిచ్చేవాడు కాదు. వాడి కొడుకు వాడికట్టే దారుణం అంట కదా. ప్రాజెక్ట్ కోసం మీరు జెన్యున్ గా వర్క్ చేస్తున్నారని విన్నాను. మీకు నేనేం చేయగలను? ఏం లేదు సార్, మామూలుగా అందరికీ ఇచ్చినట్టు కాకుండా మాకు కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారంటే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మంచి పని, మంచి వాళ్ళ ఉన్నారు. సరే, ఓ 15% డిస్కౌంట్ ఇస్తాను. బీదవాళ్ల కోసం కొంచెం చూసి. సరే అయితే మీరే చెప్పండి. ఓ 75% డిస్కౌంట్ ఇచ్చారంటే మిగిలిన సిమెంట్తో మీకు శిలా విగ్రహం పెడతాను సార్. అయితే 15 లేదు, 75 లేదు. అసలు ఏమి ఇవ్వరా సార్? సార్ అరే 25%, అంతకంటే ఎక్కువ ఇస్తే ఫ్రీగా ఇచ్చినట్టే. ఫ్రీగా ఇచ్చినా పర్లేదు సార్. సార్ ఊరుకోండి సార్, మళ్ళీ మనసు కంటిన్యూస్ గా మాతోనే బిజినెస్ చేయాలి మిస్టర్ రఘు. నెక్స్ట్ టైం నుంచి డిస్కౌంట్ ఏమీ అడగండి. అలాగే సార్. ప్రతి డివిజన్ నుంచి 10 మంది రేపటి నుంచి ఈ డివిజన్లో వర్క్ చేయమని చెప్పండి. నేను రిక్వెస్ట్ చేశానని చెప్పి అందరినీ 2 hours ఎక్స్ట్రా పని చేయమనండి. ప్రాజెక్ట్ అనుకున్న టైంకి పూర్తి చేయాలి. ఏంటి అశోక్ బాబు, అక్కడ ఛాలెంజ్లు చేసి వచ్చి ఇక్కడ చేతులు ముడుచు కూర్చున్నారు. మీరేం చేసినా అక్కడ వాడి పని మాత్రం సూపర్ ఫాస్ట్గా జరుగుతూనే ఉంది. మ్యాటరు నాన్నగారికి చెప్పేద్దామా? చూడు, ఇప్పుడు ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. వాడిని నేనే ఫినిష్ చేస్తాను. ఫినిష్ చేస్తారా? అంటే రౌడీని పంపిస్తారా? నేను దద్దమ్మలా కనబడుతున్నానా? మరి ఫినిష్ చేయడం అంటే మనుషులు పంపించాల్సిందేగా. పంపించకుండా ఉంటే చాలు. అర్థం కాల. మిస్టర్ రఘువరన్ సార్, అవును, ఇప్పుడు నన్ను ఎందుకు వాకింగ్ తీసుకెళ్తున్నారు? మనం బండి మీద వెళ్తున్నాం సార్. ఇది బండా సార్? అదే ఇదేగా నీ బండి అంటున్నాను. అవును సార్. మీ సైజుకి తగ్గట్టే కరెక్ట్ గా ఉంది. ఎవరు కొని పెట్టారు? 7th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మా నాన్న కొని పెట్టారు. చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను. అడగండి సార్. ఈ బండికి ఇంజన్ లాంటిది ఏమైనా ఉందా, లేక తొక్కుకుంటే వెళ్ళిపోవడమేనా? సార్ నా బండిని ఏమనుకోండి సార్, ఈ బండి నాకు చాలా స్పెషల్. అవునవునవును, ఇండియా మొత్తం మీద ఇలాంటి బండి నీ ఒక్కడి దగ్గరే ఉంది కదా? అవును సార్. ఈ బండిని ఎవరు అడిగినా ఇవ్వతే? అయ్యో, ఛాన్సే లేదు. ఏంటి సార్, ఇంకా వర్కర్స్ ఎవరు రాలేదు? అదే అర్థం కావట్లేదు. ఏదైనా పేమెంట్ మ్యాటర్ ఏంటుంది? వర్కర్స్ క్యాంప్కి వెళ్ళి చూసి రండి పోండి. అవన్నీ కరెక్ట్ గానే ఇస్తున్నాం కదా, చూసొస్తాను. మన స్టేట్లో మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయో మీ అందరికీ బాగా తెలుసు. ఆడెవడో నిన్నొచ్చాడు, ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడో ఉండడో ఎవ్వరని చెప్పలేం. మీరే ఆలోచించుకోండి. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు నా ప్రాజెక్ట్స్లో కానీ, నా ఫ్రెండ్స్ ప్రాజెక్ట్స్లో కానీ, నా కంపెనీ షేర్ హోల్డర్స్ ప్రాజెక్ట్స్లో కానీ ఎక్కడా పని చేయలేరు. రఘువరన్, వర్కర్స్ క్యాంప్లో అసలు ఎవరు లేరు. ఎవరు లేరా? సార్, ఆ సూపర్వైజర్కి ఫోన్ చేసి అడగండి. మీరు అక్కడికి వెళ్ళకపోయినా డైలీ మీరు తీసుకునే డబ్బుల కంటే నేను డబుల్ పేమెంట్ ఇస్తాను. నా ప్రాజెక్ట్స్ అన్నిట్లో మీరే వర్క్ చేస్తారని నేను రాసిస్తాను. రఘువరన్ సార్, ఆ సూపర్వైజర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. నేనే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడొస్తాను. ఏంటి సార్ ఇది? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు హలో. ఏంటమ్మా, ఒక్కడివే అయిపోయావా? చుట్టూ ఎవరు లేరు కదూ? నువ్వు ఒక్కడివే రోజుకి 20 గంటలు పనిచేసావంటే ఉన్నవి 10 డివిజన్లు, నెలకి 30 రోజులు. ఆ లెక్కన ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 22 ఏళ్ళు పడుతుంది. హే, అట్లాగని భయపడి ఈ ప్రాజెక్ట్ వదిలేసి పారిపోతావేమో. నా అంతటా నేనే నిన్ను అణగదొక్కి నీ అంతు చూస్తాను. ఈ ప్రాజెక్ట్ అసలు నాకు పెద్ద ప్రాబ్లమే కాదు. కాకపోతే నీలాంటి లో క్లాస్ ఏదో నా ముందు నుంచొని మాట్లాడటమా? అది నువ్వేమో హీరో అయిపోయానన్నావు. సో విలన్ ఎలా ఉంటాడో కూడా చూపించాలిగా. Take care.
బాబా మేమందరం ఉండగా మీరెందుకు బాధపడతారో? చుట్టూ ఉన్న ప్రతి కంపెనీల్లోనూ ప్లంబింగ్, కార్పెంటర్ వర్క్, పెయింటింగ్ వర్క్, తొడవడం, టాయిలెట్లు కడగడం ఇలా అన్ని పనులు మేమే చేస్తాం. ఎవడో ముక్కు మొహం తెలియనోడి దగ్గర పని చేస్తున్నాం. నువ్వు మా కోసం ఇల్లు కడుతున్నావు, మా ఇళ్ల కోసం మేము కష్టపడలేమా? వీళ్ళతో 4 డివిజన్ల వరకు మేనేజ్ చేయగలం. మిగిలిన వాటికి మనకి ఇంకా వర్కర్స్ కావాలి రఘువరన్. EEE, మెకానికల్ ఇంజనీర్స్ అని చాలా మంది కావాలి. మళ్ళీ వాళ్ళందరినీ గైడ్ చేయడానికి సూపర్వైజర్లు కూడా కావాలి. ఇంకో 2-3 రోజుల్లో ఏదోలా అందరూ సెట్ అవ్వకపోతే చాలా కష్టం రఘువరన్. హలో ఆఫీసర్, ఇదే నా ఫేస్బుక్ అంటే? అవును సార్. నేను స్వర్ణ పుష్పం ఫేస్బుక్ ఫ్రెండ్ సార్. ఇందులో నేను విషయం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓసారి ఇవ్వు. మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి. అకౌంట్ నెంబర్ AC12347680. ఏంటది? ఇదే నా గ్రామీణ బ్యాంక్ సార్, అకౌంట్. ఇది ఫేస్బుక్ అకౌంట్ సార్. మనం క్రియేట్ చేయాలి. ఇందులో మనం ఏదైనా పోస్ట్ చేస్తే ప్రపంచం మొత్తం రీచ్ అవుతుంది. దీనికి ఇంత సీన్ ఉందా? మరి ట్విట్టర్ అంటే? ముందు దీని సంగతి చూడండి సార్, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. రే ల్యాప్టాప్